బ్యాక్ టు న్యూస్. తన తండ్రి ములాయం సింగ్ యాదవ్ చేసిన సేవలను చూసి రాజకీయ సెక్యులరిజం కోసం, సోషలిజం కోసం, అభివృద్ధి కోసం ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాదీ పార్టీకి ఓటు వేయాలని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఓటర్లకు పిలుపునిచ్చారు. పొత్తులో భాగంగా కాంగ్రెస్ 105 స్థానాల్లో పోటీ చేస్తుందని తెలిపారు. తమ కూటమి తేలిగ్గా 300 పైగా సీట్లను గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీకి యూపీపై మంచి పట్టు ఉందని అన్నారు. కాంగ్రెస్ అధినేత సోనియా రాహుల్ నియోజకవర్గాలైన అమేథీ, రాయ్బరేలీ ఎంపీ నియోజకవర్గ పరిధిలోని 17 స్థానాల్లో పోటీ చేయాలని ఎస్పీ భావిస్తోంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఓటర్లపై వరాల జల్లు కురిపించారు. వచ్చే ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన అఖిలేష్ స్మార్ట్ ఫోన్ల విషయంలో చేతికి ఎముక లేదన్నట్లు వ్యవహరించారు. సమాజ్వాదీ స్మార్ట్ ఫోన్ యోజన కింద ఏకంగా 1,40,00,000 స్మార్ట్ ఫోన్లను ఉచితంగా అందిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అలాగే పేద మహిళలకు కుక్కర్లు ఇవ్వడంతో పాటు నెలకు ₹1,000 పింఛన్ కూడా ఇస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ప్రతి విద్యార్థికి నెలకు కేజీ నుంచి కేజీ పాలపొడి, కేజీ నెయ్యి ఇస్తామని హామీ ఇచ్చారు. మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత విస్తరిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అంతేకాదు రైతుల అన్ని అవసరాలకు కావలసినంత డబ్బులు ఇస్తామంటూ కర్షకుల ఓట్లపై కూడా కన్నేశారు. ఉత్తరప్రదేశ్ లో అధికార సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ హోదా మారింది. మొన్నటి వరకు ఎస్పీ జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరించిన ములాయం ఇక నుంచి గార్డియన్ గా ఉంటారు. ఎస్పీ ప్రధాన కార్యాలయంలో ఆయన నేమ్ ప్లేట్ ను మార్చారు. చాలా ఏళ్లుగా ఉన్న ములాయం సింగ్ యాదవ్ జాతీయ అధ్యక్షుడు నేమ్ ప్లేట్ స్థానంలో ములాయం సింగ్ యాదవ్ గార్డియన్ అనే నేమ్ ప్లేట్ ను ఉంచారు. పార్టీలో ములాయం కు అఖిలేష్ కు సమాన హోదా ఉంటుందని ఎస్పీ వర్గాలు తెలిపాయి. అఖిలేష్ కు ములాయం మార్గదర్శకుడిగా ఉంటారని నేతలు చెబుతున్నారు. యూపీలో అధికార సమాజ్వాదీ పార్టీ మేనిఫెస్టోపై విమర్శలు గుప్పించారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. ఎస్పీ హయాంలో అభివృద్ధి తక్కువ, అరాచకాలు ఎక్కువైపోయాయని మండిపడ్డారు. ఇప్పటిదాకా కుటుంబ నాటకాన్ని రక్తి కట్టించిన ఎస్పీ నేతలు ఇప్పుడు జనానికి మరోసారి వల విసురుతున్నారని విరుచుకుపడ్డారు. ఇప్పటి వరకు యూపీకి ఏమీ చేయని ఎస్పీ ఎన్నికల సమయంలో మాత్రం అరచేతిలో వైకుంఠం చూపిస్తోందన్నారు మాయావతి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 155 మంది అభ్యర్థులతో రెండో జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఈ జాబితాలో పార్టీ సీనియర్ నేతల కుటుంబ సభ్యుల పేర్లు చోటు చేసుకున్నాయి. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తనయుడు పంకజ్ సింగ్, మరో సీనియర్ నేత హుకుం సింగ్ కుమార్తె మృగాంకా సింగ్ కు టికెట్లు దక్కాయి. నోయిడా నియోజకవర్గం నుంచి పంకజ్ సింగ్ పోటీ చేయనున్నారు. 2012లో రాజకీయాల్లోకి వచ్చిన పంకజ్ సింగ్ పార్టీ స్టేట్ యూనిట్ ఆఫీస్ బేరర్ గా ఉన్నారు. 2014 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నప్పటికీ ఆయనకు టికెట్ దక్కలేదు. గోవాలో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది బీజేపీ. కేంద్ర మంత్రి మనోహర్ పార్కర్ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఫిబ్రవరి 4న పంజాబ్, గోవాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 40 సీట్లున్న గోవాలో ప్రస్తుతం పవర్లో ఉంది బీజేపీ. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కొనసాగాలి అంటే మళ్లీ బీజేపీని అధికారంలోకి రావాలన్నారు మనోహర్ పార్కర్. ఫిబ్రవరి 4న జరగనున్న పంజాబ్ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేసింది బీజేపీ. అమృత్సర్లోని పార్టీ కార్యాలయంలో మేనిఫెస్టోను ఆవిష్కరించారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. గత 10 ఏళ్లుగా అకాలీదళ్తో కలిసి తాము ఎన్నో కార్యక్రమాలు చేపట్టామన్న జైట్లీ వాటికి కొనసాగింపుగానే ఈ మేనిఫెస్టో తీసుకొచ్చామన్నారు. అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ ఓ అధికారిక డాక్యుమెంట్ పై తొలి సంతకాన్ని చేశారు. అయితే ట్రంప్ సంతకంపై ట్విట్టర్లో ట్వీట్ల వరద పారింది. అధ్యక్షుడి సంతకం ఫ్రీక్వెన్సీ సింబల్ ని పోలి ఉంది. దీంతో ట్రంప్ సంతకంపై ట్విట్టర్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అత్యంత శక్తివంతమైన సంతకం, భారీ భూకంపం వస్తే సిస్మోగ్రాఫ్ లో నమోదయ్యే విధంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు కొందరు. ట్రంప్ సంతకం కోపం, భయాలను సూచిస్తోందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడి ట్విట్టర్ అకౌంట్ లో ఒక పొరపాటు జరిగింది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక ఆ ట్విట్టర్ అకౌంట్ ఆయన అధీనంలోకి వెళ్లింది. ఒబామా హయాంలో @POTUS ను ప్రారంభించగా ఆయన శ్వేత సౌధం వీడిన తరువాత @POTUS44 పేరుతో మరో అకౌంట్ తెరిచారు.
ట్రంప్ వచ్చాక @POTUS ను చాలా మంది వీడిపోగా వాళ్ళ అనుమతి లేకుండానే మళ్లీ దానికి ఫాలోవర్స్ అయిపోయారు. అలాగే ఒబామా కొత్త అకౌంట్ కు ఫాలోవర్స్ అయిన వారు ఆటోమేటిక్ గా ట్రంప్ అకౌంట్ లోనూ చేరిపోయారు. ఇదేమిటో అర్థం కాక యూజర్లు నేరుగా ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సే దృష్టికి తీసుకువెళ్లారు. డోర్సే వరుస ట్వీట్లలో జరిగిన పొరపాటును ఒప్పుకోవడమే కాక సాంకేతిక లోపం కారణమంటూ క్షమాపణలు కోరారు.